హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ యోషి. మనమైతే ఈరోజు కారపుల్స్ చేసుకోబోతున్నాము. సో దానికి కావాల్సింది ఆనియన్, గార్లిక్, కరివేపాకు, చింతపండు కాస్త నానబెట్టుకోవాలి, ఉప్పు, కారం, ఆవాలు, పసుపు, మెంతులు అన్నమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కాస్త వేసుకోండి. ఆవాలు బాగా చిట్పట్లాడాక కాస్త మనం తీసుకున్న మెంతులు వేసేసుకోండి. ఇదైతే మన ఇంట్లో ఏం లేదంటే ఒక ఆనియన్తోనే చేసుకోవచ్చు, ఈజీ ఐటమ్ అనమాట. తర్వాత గార్లిక్ వేసుకోండి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. ఇంకా సింపుల్ వే అంటే ఏమీ లేదంటే ఇంట్లో ఇదే అనమాట. తర్వాత కరివేపాకు వేసుకోండి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. దాని తర్వాత ఇంకా ఇది చాలా బాగుంటుంది రైస్కి తినడానికి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి, కట్ చేసి పెట్టుకున్నవి. మేము పొడుగ్గా కట్ చేసుకున్నాము, అట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మీరు కూడా చేసుకునేటప్పుడు ఇలాగే చేసుకోండి నేను చెప్పిన విధంగా. తర్వాత ఆనియన్స్ని అంటే ఇది ఎక్కువ వేగాల్సిన పని లేదు, మరీ తక్కువ వేగాల్సిన పని లేదు. ఆయిల్లో కాస్త వేగితే చాలు. తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. బాగా వేగితే బాగుంటుందన్నమాట. ఇట్లా పింకిష్ కలర్లో వస్తే చాలు ఆనియన్స్, ఎక్కువ వేగక్కర్లే. తర్వాత కారం వేసుకుందాము. నేను ప్రతి వీడియోలో చెప్పుంటాను, ఆ వీడియోలో మేము ధనియాల పొడి, కారపొడి, పసుపు 3 ఒకే దాంట్లో కొట్టించుకొని వస్తాం కాబట్టి ఒకే దాంట్లో వేసుకుంటున్నాము. మీరు సపరేట్గా వేసుకునే వాళ్ళు కారము, ధనియాలు కంపల్సరీ వేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఈ ఐటమ్స్ని. దీనికి టమాటా అవసరం లేదు, ఇంకా వెజ్జీస్ ఏం అవసరం లేదు, ఇది ఉంటే చాలు. పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాస్త వాటర్ వేసుకోండి, అంటే మీకు ఎంత కావాలో కర్రీ దాన్ని బట్టి వాటర్ వేసుకోండి, ఆ కన్సిస్టెన్సీని. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు అలాగే హై ఫ్లేమ్లో ఉండనివ్వండి. దాని తర్వాత ఇంకా మూత వేసుకొని క్లోజ్ చేసుకోండి. అంతే, ఒక్క 5 మినిట్స్ అలాగే ఉంచాక మనం ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చింతపండు రెడీ చేసుకున్నాం కదా రసం, దాన్ని అయితే వేసేసుకోండి. ఇప్పుడు సాంబారు మనకు కావాల్సిన టెక్స్చర్లో కొంచెం చిక్కబడుతుంది. అంతే, ఇది కాస్త ఉడికితే చాలు, సాంబార్ రెడీ అన్నమాట. టేస్టీ ఈజీ ఆనియన్ కర్రీ అన్నా అనొచ్చు, లేదంటే కారపులుసు అన్నా అనొచ్చు. మేమైతే కారపులుసు అంటాము. ఒకవేళ మీరైతే దీన్ని ఏమంటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.